మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః ఓంకారాయ నమో నమః. ఐదు ముఖంబుల బెనగింది ఐదక్షరముల నమరింది ఐదు ముఖంబుల బెనగింది ఐదక్షరముల నమరింది ఐదు ఐదులు 25 అఖండ తేజం మంత్రం శివ పంచాక్షరి మంత్రం పరశివయోగులకే జపసూత్రం అవిరల యోగం బందిన వారికి ఆరింటి మీద చిద్రూపం ఆరింటి మీద చిద్రూపం మూడు త్రోవలది సాకారం మూటి నడుమను శ్రీకారం మూడు త్రోవలది సాకారం మూటి నడుమను శ్రీకారం సుచేదంతయు సాకారం చూపు నిలిపితే నిరాకారం శివ పంచాక్షరి మంత్రం పరశివయోగులకే జపసూత్రం అవిరల యోగం బందిన వారికి ఆరింటి మీద చిద్రూపం ఆరింటి మీద చిద్రూపం సుషుమ్నాంతమున గురు తేజం అష్టకమలమున శివ పూజం సుషుమ్నాంతమున గురు తేజం అష్టకమలమున శివ పూజం వేయి కమలమున మహాపూజం గురువీరేశుని ఘన తేజం గురువీరేశుని ఘన తేజం శివ పంచాక్షరి మంత్రం పరశివయోగులకే జపసూత్రం అవిరల యోగం బందిన వారికి ఆరింటి మీద చిద్రూపం ఆరింటి మీద చిద్రూపం. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. జ్ఞానప్రసూనాంబ దేవ్యై నమ. కాళహస్తిలో ఈ రోజున శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవపేతంగా జరిగేటువంటి కార్యక్రమం. భక్త జనులు సంతండోపతండాలుగా వేధించి స్వామివారి కళ్యాణాన్ని ఈ పూట దర్శించుకునే విధానము. అందరికీ స్వామివారి అమ్మవార్ల కృపానుగ్రహ ప్రాప్తిరస్తు, సకల శుభ ప్రాప్తిరస్తు, సన్మంగళాని భవంతు, కుటుంబ సభ్యులందరికీ శుభమస్తు. శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి అమ్మవార్ల కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. ఓం తత్సత్. ఓం. మహాశివరాత్రి నిన్నటి రోజున మనం శివరాత్రి గురించి చెప్పుకోవటం జరిగింది. ఆ అంశాన్ని గురించి మనం ముచ్చటించుకుంటూ ఉన్నాము. మహాశివరాత్రి మహోత్సవ కార్యక్రమం. రాత్రి అనేటువంటి యొక్క అంశాన్ని గురించి మనకు శాస్త్రకారులు చెప్పుకొస్తూ ఉన్నారు. రాత్రి అనేటువంటిది తెలియంతనంతో పోల్చేటువంటి అంశం. తెలియంతనం అనేటువంటి అంశాన్ని పోలుస్తూ చెప్పేటువంటిది రాత్రి. నిద్రాతత్వం అజానత అని కూడా గౌడపదాచార్యుల వారు రాత్రిని నిద్ర అనేటువంటి అంశముగా పోలుస్తారు. భగవంతుడు భగవద్గీతలో 2వ అధ్యాయంలో ఈ రాత్రి యొక్క అంశాన్ని గురించి కూడా ఆయన గారు ప్రస్తావన చేస్తారు.
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశో సా నిశా సా నిశా పశ్యతో మునే. యా నిశా సర్వభూతానాం సమస్త భూతములకు ఏది రాత్రియో సంయమి దాని ఎందు తస్యాం సంయమి అలాంటి ఆ సమయంలో మరి మహాత్ములు మేలుగాంచి ఉన్న విధానము అన్నారు. యశ్యాం జాగ్రత్త భూతాని సా నిశా దేని ఎందు సకల జీవులు కూడా మరి మేలుకుని ఉంటాయో ఆ సమయంలో మహాత్ములు నిద్రించే సమయము నిశా అంటే రాత్రిగా చెప్పిన మాట. ఇది ఒక నిగూఢముగా ఉన్నటువంటి అర్థంతో చేరి ఉన్నటువంటి శ్లోకం. సాధారణంగా లోకంలో అందరూ కూడా పగటి సమయంలో మేలుకొని ఉంటారు, రాత్రి సమయం నిద్రపోతూ ఉంటారు. పామరులు మేలుకొని ఉన్న సమయం మహాత్ములకు రాత్రి అన్నారు. సామాన్య మానవులు నిద్రించే సమయం అది వాళ్ళకి పగలు అని ఈ ప్రకారంగా చెప్పినటువంటి అంశము. దాన్ని బాహ్యంగా చూసినట్లయితే అన్వయం కుదిరే అవకాశం కాదు. కాబట్టి ఈ ప్రకారంగా పారమార్థికంగా చూస్తే ఏ సమయంలో మానవులు మేలుకొని ఉన్నారో, దేని విషయంలో మేలుకొని ఉన్నారో దాని విషయంలో మహాత్ములు నిద్రిస్తున్నారు అనే అంశం ఏంటంటే, సాధారణంగా అందరూ కూడా ఈ వ్యావహారికమై ఉన్నటువంటి జగత్తు యొక్క విషయంలో మేలుగాంచి ఉన్నారు. ఈ వ్యావహారికము, రెండవది పారమార్థికము అన్నారు కదా. వ్యావహారికము, పారమార్థికము రెండే, సాకారంచ నిరాకారంచ సగుణంచ నిర్గుణంచ అని శాస్త్రం చెప్పే మాట. సాకారము, నిరాకారము, ఇంద్రియ గోచరం, ఇంద్రియ అగోచరం, పరిణామశీలం, పరిణామరహితం, కదిలిపోయేది, కదలకుండగా ఉండేది, అప్రకాశకం, స్వప్రకాశకం, దుఃఖాత్మికం, ఆనందాత్మికం, పరిచ్ఛన్నం, అఖండం, ఇంద్రియ గోచరం, ఇంద్రియ అగోచరం, ఇట్లాగా మరి రెండు పదార్థములు. అయితే మరి జనులు మేలుకుని ఉన్నారు అనేటువంటి విషయంగా చూస్తే దేని విషయంలో మేలుకుని ఉన్నారు అంటే వ్యావహారికం, పంచభూతాత్మికమై ఉన్న జగద్ విషయంలో భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశం, ఈ పంచభూతాత్మికమై ఉన్నటువంటి వ్యావహారిక వస్తు విషయాలలో అందరూ కూడా జాగ్రత్త వహించి ఉన్నారు. అవే పరమార్థముగా భావించిన అంశం. వాటి కోసముగానే నిరంతరంగా వారి ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. అవి సమకూర్చుకోవటానికే ఎక్కువ ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. దాని విషయంలోనే మానవులు వాళ్ళ జీవన విధానం అంతా కూడా నడుపుతూ ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా చూస్తే పరిణామశీలం, ఏదో ఒక రోజున కాలగర్భంలో కలిసిపోయేటువంటి అన్ని ప్రయాణం చేస్తూ ఉన్నాయి, గమనం చేస్తూ ఉన్నాయి. అందువల్ల జగత్ అన్నారు. జ అంటే పుట్టడం, గత్ అంటే గమనం కలిగి అంతరించటం. ఇట్లాగా విశ్వంలో మరి పరిణామశీలమై, మిథ్యామాత్రమై, నామరూపరహితమై, మాయా కల్పితమై, కాలగర్భంలో కలిసేటువంటివిగా ఉన్నటువంటి వాటి విషయములో అందరూ కూడా మేలుకొని ఉండుట, జాగ్రత్త వహించి ఉన్నారు. ఇక అవి తప్ప వేరే అంశం అనేటువంటిది ఏమి లేదు. ఇక ఒకవేళ భగవంతుడి విషయం తీసుకొచ్చినా కానీ ఆయన ఎక్కడున్నాడు అని ప్రశ్న వేస్తాడు. నువ్వు చూసావా
అని చెప్పని కూడా అడుగుతాడు. ఎవరు చూశారో నా వద్దకు తీసుకురా అని కూడా అంటాడు. కాబట్టి నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు నాకు అది అనుభవంలోకి ఎప్పుడు వచ్చింది లేదు. కనుక లేని దాని గురించి నేను ఎందుకు ఆలోచించాలి? ఉన్నటువంటి దాని గురించి ఆలోచిస్తాను, దాని విషయంలో పాటుపడతాను, దాన్ని నేను సమకూర్చుకుంటాను, దాంతో నా అవసరాలు తీర్చుకుంటాను. ఇది లోకంలో మానవులు జాగృతి వహించి ఉన్నటువంటి విషయం. దాదాపుగా భగవంతుడు ఎంత ఆయువు అయితే ప్రసాదించాడో ఆయువు యొక్క తుది శ్వాస వరకు వాడు ఈ విషయం మీదే ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అందుచేత జాగ్రత్త మేలుకుని ఉండుట అనే అంశం చెబుతూ ఉన్నాడు స్వామివారు. మేలుకుని ఉన్నాడు. దాదాపుగా లోకంలో అందరూ సర్వమానవులు ఈ ఇంద్రియాలకు ప్రత్యక్షమై గోచరించేటువంటి వాటి విషయం వారికి మాత్రమే పరిమితమై ఉన్నాడు. ఇంద్రియ అగోచరము అనేటువంటి విషయం మీద విశ్వాస రహితుడై ఉన్నాడు. శాస్త్రములు బోధిస్తూ ఉన్నా, మహాత్ములు బోధిస్తూ ఉన్నా, ఎంతమంది చెప్పినా కానీ దాని యందు వ్యక్తికి ఒక అవిశ్వాసమే పనిచేస్తుంది. ఏదో చెప్తారు, ఆ ప్రకారంగా వాళ్ళకేముంది అని ప్రకారంగా దాన్ని తిరస్కారముగా తీసి పక్కన పెట్టేసి మానవుల జీవన విధానం శ్వాస ఉన్నంత వరకు ఈ వ్యావహారిక జగత్తుగా చెప్పేటువంటి నామరూపాత్మక వస్తు విషయమునందే నిమగ్నమై ఉండుట అనేది దాసలోకంలో మనకు వస్తుంది. అయితే దాని విషయంలో మహాత్ములు నిషా, వాళ్ళకి అది రాత్రి అన్నారు. అనగా అది వాళ్ళకు నిద్రపోతున్న సమయం అన్నమాట. ఎవరైతే ఇంద్రియాల సంయమనం కలిగి, ఇంద్రియాలను వ్యవహారం కలిగి విషయాలలో సంచరిస్తూ వ్యావహారిక వస్తువు విషయంలో మాత్రమే వాస్తవిక భావన అనేటువంటిది ఉన్నారో ఆ విషయంలో మహాత్ములు నిద్రిస్తున్నారు అనే మాటగా పరమాత్మ అన్నాడు. నిద్రించడం అంటే ఏమిటి అంటే అది కేవలం ఒక మిథ్యా మాత్రమై గోచరిస్తుంది తప్ప వాస్తవం కాదు అన్నటువంటి భావన వాళ్ళది. నిద్రించడం అంటే దాని పట్ల వాళ్ళకి ఎలాంటి సత్యత్వ భావం లేదని చెప్పనే భావం. అది ఉన్నా కానీ కేవలం మిథ్యా మాత్రము. ఎట్లా అని చెప్పానంటే ఒక వ్యక్తి ఎడారి ప్రాంతంలో పోతూ ఉన్నాడు, దప్పి కలిగి ఉన్నాడు. దూరంగా చూస్తే జలం కనబడతా ఉన్నది. ఆ జలాన్ని తాగటానికి, ఆ జలాన్ని సేవించి తన దప్పిక తీర్చుకోవటానికి ప్రయాణమైపోతూ ఉన్నాడు. ఆయన పోయే కొద్దీ అది దూరం అవుతా ఉన్నది. ఆ ప్రకారంగా దూరం అవుతూ ఉన్న అంశాన్ని వాడు చూసి ఇదేదో ఒక అవాస్తవము, ఎండమావులు అని చెప్పని అంటూ ఉంటారు, వివేగామాలు అని ఆ విషయంగా వాడు ఆ ఉన్నటువంటి ఆ వాస్తవాన్ని తెలుసుకున్నాడు. కొంతలేక ప్రయాణం చేశాడు. ఆ తర్వాత వానికి దాని యొక్క పరిణామాన్ని బట్టి ఇవి కేవలం ఎండమావులు, నీరు కాదు అని అతడు ఒక నిశ్చయానికి వచ్చాడు, ఆగిపోయాడు. అలాగా అవి కేవలం ఎండమావులు, అవాస్తవము అన్నటువంటి జ్ఞానం కలిగింది వానికి. జ్ఞానం కలిగినా కానీ కనబడుతూనే ఉన్నాయి. జ్ఞానం కలిగకపోవాలి కదా. ఇది సర్పము అనే భ్రాంతిలో ఉన్నవాడు లైట్ యొక్క సహాయంతో త్రాడు గుర్తించినప్పుడు అక్కడ వానికి ఒక సర్పం గోచరించదు. రజు సర్ప భ్రాంతి అనే చెప్తూ కాస్తారు. త్రాడు అన్న జ్ఞానం కలిగిన తర్వాత
అక్కడిక వానికి ఆ పాము అనేటువంటి భావమే ఉండదేక పోయింది. వ్యావహారిక వస్తు జ్ఞానం కలగగానే ప్రాతిభాషికమై ఉన్న సర్ప భావన పోతుంది అక్కడ ఆ విషయంలో. మరి ఇక్కడ ఇది కేవలం మిథ్య, ఎండమావులు, అవాస్తవం అన్నటువంటి ఒక సత్యజ్ఞానం కలిగింది వానికి. అయినా అవి గోచరిస్తూనే ఉన్నాయి వానికి. గోచరిస్తూ ఉన్నా కానీ వాడు దాని సత్యత్వ భావన పొందాడు. ఇది ఆ ప్రకారంగా మరి స్వరూప అనుభవాన్ని పొందినటువంటి వారు వ్యవహారానికి వచ్చి మళ్ళా జాగ్రత్త అవస్థకు వచ్చినప్పుడు ఎండమావుల్లాగానే ఇవి కూడా వాస్తవం అనేటువంటి భావనగా గోచరిస్తూ ఉంటాయి. కానీ వాటి యందు పరమార్థ జ్ఞానం పొంది ఉన్నటువంటి యోగ సమాజనవాడు, పరమార్థ జ్ఞానం పొంది ఉన్నటువంటి వాడు ఈ నామరూపాత్మికముల యందు సత్యత్వ భావన పొందడు అనేటువంటి అంశమే నిషా సంయమి అనేటువంటి జ్ఞానికి అది నిషా అన్నాడు. అంటే ఏమిటి? అవి ఉన్నవి అనేటువంటి భావన మనసులో అవి ఉన్నా కానీ అవి కేవలం అవాస్తవం అనేటువంటి భావనే ఉంటుంది కనుక దేని యందు సామాన్య మానవులు మేలుకొని ఉన్నారో దాని విషయంలో ముభావం వహించి అసత్యం అనేటువంటి భావనగా జ్ఞానులు ఉన్నారనేటువంటి మాట. దేని ఎందైతే మరి సామాన్య మానవులు నిద్రిస్తూ ఉన్నారో దాని యొక్క విషయంలో జ్ఞానులు మేలుకుని ఉన్నారు అని చెప్పి అన్నాడు. ఆ నిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. ఈ శ్లోకంలో స్వామివారు 2 విశేషణాలు వాడతాడు. సంయమి అని చెప్పి అంటాడు. రెండు పదాలు వస్తాయి దాంట్లో. పశ్యతః మునేహ అనే పదం వాడతారు, సంయమి అనే పదం వాడతారు. ఈ రెండు కూడా జ్ఞానికి వర్తించేటువంటి అంశాలు. కాబట్టి సామాన్య మానవుడు దేని విషయంలో నిద్రపోతూ ఉన్నారో దాని విషయంలో వాళ్ళు మేలుగాంచి ఉన్నారాయో అని స్వామి చెప్పిన మాట. దేంట్లో నిద్రపోతూ ఉన్నాము అని చెప్పని పారమార్థిక బ్రహ్మము యొక్క విషయంలో నిద్రపోతున్న అంశము ఇది. ఇది మహాశివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని మనం ఈ అంశాలని అధ్యయనం చేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రకారంగా నిద్రపోతూ ఉన్నాడు అనేటువంటిది ఏంటంటే బ్రహ్మము యొక్క విషయంలో పారమార్థికం అన్నాం కదా, వ్యావహారికం ఒకటి, పారమార్థికం ఒకటి. వ్యావహారిక విషయంలో మేలుగాంచి ఉన్నాడు సామాన్య వ్యక్తి. దాని విషయంలో ఇది మిథ్య అనే భావంతో జ్ఞాని ముభావం వహించిన నిద్ర అనేటువంటి అంశంగా ఆయన కలిగి ఉన్నాడు. ఏ యొక్క బ్రహ్మము అనబడేటువంటి తత్వం, వాస్తవిక స్వరూపం, సత్యస్వరూపం, జ్ఞానస్వరూపం, ఆనంద స్వరూపం, దాని విషయంలో తెలియనితనం కలిగి ఉండటమే నిద్ర అన్నారు. అదే గౌడ పదాచార్యుల వారు కూడా నిద్ర తత్వం అజానత, తత్వం యథార్థమును తెలియకుండా అజానత తెలియకుండా ఉండటమే నిద్ర అని అన్నారు. కాబట్టి ప్రకారంగా లోకములో ఉన్నటువంటి మానవులందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు అనే అంశం. దేని విషయంలో అని చెప్పనంటే మరి బ్రహ్మము, ఆత్మ, బ్రహ్మము యొక్క విషయం తెలియనితనం తెలియకుండా ఉండుట అనేది నిద్ర అనేటువంటిదిగా చెప్పుకొచ్చారు. దాని విషయంలో మహాత్ములు మేలుకుని ఉన్నారు. యశ్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతః మునే. యా నిశా సర్వభూతానాం, సమస్త భూతములు గేది రాత్రో అది సంయమికి పగలు అనే మాట. కనుక ఈ తెలియంతనం నేను బ్రహ్మము అన్న విషయం లోకంలో ఎవరికి తెలుసు? అది గురువు ద్వారా ఆ భావన వస్తే తప్ప జన్మతః ఎవరికి కూడా నేను ఆత్మను, నేను బ్రహ్మమును
అనేటువంటిది ఎవరికి కూడా తెలియదు. కానీ అందరూ జీవితంలో కోరుకుంటున్నది ఏమిటంటే బ్రహ్మము యొక్క స్వరూపాన్ని కోరుకుంటూ ఉన్నారు పరోక్షంగా. బ్రహ్మము యొక్క స్వరూపం ఏమిటి అంటే ఆనందం. ఆనందమయోభ్యాసాత్ బ్రహ్మసూత్రం. ఆనందమయ అన్నారు. బ్రహ్మము అంటే ఆనందమే లక్షణంగా కలిగి ఉన్నటువంటిది. అయితే సకల మానవులలో ఉన్నటువంటి వాంఛ మాత్రం బ్రహ్మము యొక్క విషయమై, కానీ ఆ బ్రహ్మము అనేది తెలియకుండా ఉంది వాళ్ళకి. మనసులో వాంఛ మాత్రం బ్రహ్మము యొక్క లక్షణం, బ్రహ్మము యొక్క ఆనందం, పారమార్థికమై ఉన్న తత్వం బ్రహ్మము. వాంఛ మాత్రం బ్రహ్మమునందు ఉన్నది, దాని విషయంలో మాత్రం వాళ్ళకి తెలియనితనం చేరి ఉన్నది. ఈ తెలియనితనం అనేటువంటి దానినే ఇక్కడ నిద్ర అనేటువంటిదిగా చెప్పుకొచ్చారు. కాబట్టి ఈ ప్రకారంగా మరి రాత్రి అనేటువంటిది మనకు ఈ తెలియనితనం అనేటువంటి అంశముగానే శాస్త్రజ్ఞులు చెప్పుకొస్తున్నటువంటి అంశం. దీని విషయంలో నేను మనం కొంతవరకు అధ్యయనం చేశాము. మరి రాత్రి దాన్ని శివరాత్రి అనేటువంటి అంశంలో ఒక కోణంలో మనం మరి శివరాత్రి అనేటువంటిది ఏ యొక్క సర్వేశ్వరుడు సకల జీవులకు ప్రసాదించినటువంటి ఒకనొక అంశము. ఈ సకల జీవులు అనబడేటువంటివి కూడా ఈశ్వరుని యొక్క అంశతో జనించినటువంటియే. జీవ శివ శివ జీవ సజీవ కేవల శివ స్కందోపనిషత్తు. కాబట్టి ఈ లోకములో విశ్వములో ఉన్నటువంటి ఈ జీవులు అనబడేటువంటివన్నీ కూడా ఈశ్వరుని యొక్క అంశలే. ఈ మాట పరమాత్మే స్వయంగా అన్నాడు కదా, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. సనాతన జీవభూత సనాతన, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఏ జీవులైతే ఉన్నాయో అవన్నీ కూడా మమ అంశ, నా యొక్క అంశమే. అనగా ఆ యొక్క ఆ శివుడే, ఆ శివాంశతోనే ఈ జీవత్వం అనేటువంటిది ఆవిర్భవించింది. అనగా శివుడంటే మాయా సమన్వితమై ఉన్నటువంటి మమ మాయా అన్నాడు. కనుక ఆ మాయ అనేటువంటి అంశం దాంట్లో భాగమే ఈ అవిద్య అనేటువంటిది. విద్య యొక్క మరొక రూపమే అవిద్య. అవిద్య అనే అంశతో ఏర్పడి ఉన్నది జీవత్వం. ఆ జీవంలో ఉన్నది ఏమిటి అంటే ప్రత్యేగాత్మ. ఆ ప్రత్యేగాత్మయే ఈశ్వరుని ఉపాధిలో ఉన్న పరమాత్మ. కనుక చేతనంలో భేదం లేదు. ఈశ్వర ఉపాధి దేనికొన్నది పరమాత్మకు అన్నారు. బ్రహ్మము యొక్క విషయం వస్తే నిరుపాధికము, ఉపాధి రహితం బ్రహ్మం అన్నారు. కాబట్టి ప్రకారంగా ఏ యొక్క సర్వేశ్వరుడుగా మనం భావిస్తూ ఉన్నామో, ఈశ్వరాంశగా చెప్పుకుంటూ ఉన్నామో, ఆయన పరమాత్మ. తన యొక్క ఉపాధి ఉపహిత చేతనం పరమాత్మ. ఆ మాయయే కొంచెం సడలింపబడి లేదా ఒక పరిమిత స్థాయిలో ఏర్పడి లేదా మాలిన్యాంశమును పొంది ఏ యొక్క మరొక ఉపాధిగా ఏర్పడిందో దాని యందు ఉన్నటువంటి ఆ పరమాత్మయే ప్రత్యేగాత్మ అన్నారు. కనుక స్వరూపత భేదం లేదు. జీవుల్లో ఉన్న అదే స్వరూపం, ఈశ్వరంలో ఉన్న అదే స్వరూపం. రెండింటి యొక్క ఏకత్వమే బ్రహ్మం అన్నారు. ఇవి సమసత్తలు అంటారు. జీవచేతనం, ఈశ్వర చేతనం. జీవచేతనం ఆత్మ, ఈశ్వర చేతనం పరమాత్మ, నిరుపాధిక వస్తు బ్రహ్మము. వీటిని సమసత్తలు అంటారు. సత్తా విషయంలో ఎలాంటి భేదం లేదు. జీవనంలో ఉన్న ఆ చేతనమే, ఈశ్వరుని యందు ఉన్న ఆ చేతనమే.
ఎక్కడ ఈ జీవేశ్వరులకు ఈ తేడా అనే అంశం ఏర్పడింది అంటే, అపరిమితమై ఉన్నటువంటి ఉపాధిగా ఈశ్వరుడు ఉన్నాడు, పరిమితమై ఉన్న ఉపాధితో జీవుడు ఉన్నాడు. శుద్ధత కలిగి ఉన్న ఉపాధి ఈశ్వరుని యందు, అశుద్ధత కలిగి ఉన్న ఉపాధి జీవుని యందు. ఈ ప్రకారంగా చూస్తే జీవులన్నీ కూడా ఈశ్వరునిలో ఈశ్వరాంశతో చేరి ఉన్నటువంటి మమైవాంశ జీవాల పరమాత్మ అన్నమాటే కదా. కాబట్టి ఈ జీవులన్నీ తిరిగి మరలా ఆ ఈశ్వరుని వైపుకే ప్రయాణం చేస్తూ ఉన్నాయి అనే మాట నిన్న మనం చెప్పుకున్నాం. ఎట్లా అంటే ఈ మాయా అనేటువంటి ఉపాధి దాంట్లో చేరి ఉన్న విధానమే మరి సుషుప్తి అనబడేటువంటి అంశం. సకల జీవులు సుషుప్తిలో ఉన్నాయి అంటే అర్థం ఏమిటంటే ఈశ్వరుని సన్నిధిలో ఉన్నాయనేటువంటి అర్థం. కాబట్టి అక్కడ అన్నీ కూడా ఆనందిస్తూ ఉన్నాయి. సుషుప్తి అవస్థలో నీకు ఉండేది ఏమిటి అక్కడ అంటే ఆనందమే. నీకు జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో గోచరించేవి అనేక రకాలు ఉన్నాయి. సంతోషం ఉన్నా కానీ ఎక్కువగా బాధలు, దుఃఖము, వేదన, ఇవన్నీ కూడా చేరి ఉండేటువంటి కలగాపులం, స్వప్నం కానీ జాగ్రత్త కానీ. సుషుప్తి అనేటువంటి అంశం కాడ పోతే అక్కడ కేవలం ఆనందమే అన్నారు. ఆనందీ భవతి, ఆనందమయ. కనుక ఈశ్వరునితో ఉన్నటువంటి జీవుడు ఆనందిస్తున్నాడు అనే అంశం. ఏకీభూత ప్రజ్ఞానగణ ఆనందమయ ఆనందభుక్కు చేతోముఖ ప్రాజ్ఞ తృతీయ పాద. ఈ ప్రకారంగా మరి జీవులన్నీ కూడా చూసినట్లయితే నిద్రా సమయంలో ఈశ్వరుని సన్నిధిలో ఉన్నాయి, సమిష్టి మాయలో ఉన్నాయి. అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాః ప్రభవంతి అహహ ఆగమే రాత్రి ఆగమే ప్రలీయంతి తత్రైవ అవ్యక్త సంజ్ఞకే. రాత్రి ఆగమే ఇది బ్రహ్మదేవుల వారికి చెప్పినప్పటికీ కూడా దీన్ని మనం కూడా అన్వయం చేసుకోవచ్చు. రాత్రి ఆగమే కనుక ఈ రాత్రి అనేది వచ్చింది అంటే అన్ని జీవులు ఎక్కడికి పోతున్నాయి అంటే ఈశ్వరుని సన్నిధి అనగా మాయా సమన్వితమై ఉన్నటువంటి మహా సుషుప్తి యొక్క ఈశ్వరుని చెప్తే మహా సుషుప్తి, దాని యందు అన్ని జీవులు కూడా ఈశ్వరుని దగ్గర ఉంటున్నాయనేటువంటి అర్థం. ఎందుకంటే ఆయన మాయా సమన్వితమై ఉన్నటువంటి వాడు కాబట్టి అక్కడ అన్ని జీవులు ఆనందిస్తున్నటువంటి అంశము. ఇది నిద్ర అనేటువంటి దాంతో మనం చెప్పుకున్నటువంటిది. అయితే ఇక్కడ మహాశివరాత్రి అనేది చెప్పుకొచ్చారు. మహా అనే పదము మీకు అది 4వ స్థానంలో వాడతారు. మహాపూజాయాం మహః ఇది మన తైత్రీయంలో చాలా సందర్భాలలో ఈ మహః అనేటువంటిది 4వ స్థానంలో వాడతారు. కనుక మహః ఇది తద్బ్రహ్మ తైత్రీయం చెబుతున్నమాట. మహా అనేటువంటిది 4వ స్థానముగా ఉన్నటువంటి తురియం. ఆ తురియమునందు మహః అని చెప్తారు. మహః వ్యాకృతి మహాపూజాయాం పూజనీయమై ఉన్నటువంటిది అన్నమాట. కాబట్టి ప్రకారంగా మరి యోగులు, తత్వజ్ఞులు వారు చేస్తున్న పని ఏంటంటే మహాకారణం అనబడేటువంటి దాని ఆశ్రయంలో మహాత్ములు చేరి ఉన్నారు. రాత్రి అని చెప్పనంటే ఏమిటి అర్థం ఇక్కడ? మామూలుగా మనం భావించుకునేది చీకటి, అంధకారము, వస్తువు తెలియకపోవటము అనే భావనలో చేస్తాం. రాత్రి అని చెప్పనంటే ఇంద్రియములు పనిచేయకుండా ఉన్నటువంటి అంశము. ఇంద్రియములు పనిచేస్తున్న అంశము పగలు అన్నారు.
ఇంద్రియములు పని చేయకుండా ఉన్నటువంటి అంశము రాత్రి. కాబట్టి ఈ ప్రకారంగా ఇంద్రియములు పని చేయకుండా ఉండుట అనేటువంటిది మీకు ఈ మహాకారణం యొక్క ఆశ్రయం ద్వారా పరిపూర్తిగా కలిగేటువంటి అంశమే. తెలియంతనం ఉన్నారు. తెలియంతనము అని చెప్పనంటే తెలియబడుచున్న విశ్వంబు దృశ్యమనుసు. ఇంద్రియ సహకారముతో ఈ తెలుసుకోవటం అనేటువంటిది మనకున్నటువంటిది, అది వ్యావహారికం. కనుక ఇంద్రియములు పనిచేస్తున్నటువంటి విధానములో మనకు తెలియబడేది ఏమిటి అంటే వ్యావహారికం. కానీ పారమార్థికం అనేది మాత్రం మరుగు చేయబడి ఉన్నది. ఎప్పుడైతే ఈ మహా అనేటువంటి వ్యాకృతిగా ఉన్నటువంటి మహాకారణాన్ని, హంస యొక్క సంచారం కలిగి ఉన్నటువంటి గ్రాణ స్థలాన్ని ఏ మహాత్ముడు ఆశ్రయిస్తాడో ఆడేం జరుగుతుంది అంటే తెలియంతనం ఏర్పడుతుంది. అనగా పనిచేసే ఇంద్రియాలు పని చేయకుండా మానుకోవటం, ఇది తెలియంతనం, ఇది రాత్రి. ఈ తెలియంతనం అనేది మనం ప్రయత్నపూర్వకంగా సాధించుకోవాలి. ఈ తెలియంతనం అనేది మనం రెండు పక్కలు చెప్పుకున్నాం. సుషుప్తి అవస్థ యొక్క విషయంలో కూడా ఈ తెలియంతనం అనేది అక్కడ వస్తుంది. అది మనకు హంస యొక్క ఆశ్రయం ద్వారా, హంస ఆశ్రయం అంటే ఈశ్వర సాన్నిధ్యమే ముఖ్యంగా అక్కడ. సుషుప్తి అనేది ఏంటంటే ఈశ్వర ఉపాధియకు మాయయందు అక్కడ జీవులు సొమ్మశిల్లి పడిపోతూ ఉన్నాయి. కానీ ఇక్కడ మహాకారణములో సర్వేశ్వరుడు నెలకొనే ఉన్నాడు. ఈ మహాకారణములో ఉన్నటువంటి సర్వేశ్వరుణ్ణి హంస యొక్క ఆశ్రయం ద్వారా ఆయన సన్నిధికి మనం చేరుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ జరిగేటువంటి విధానములో ఒక్కొక్క ఇంద్రియము పనిచేయటం మానుకొని జడం కావటమే నిద్ర అని అంటారు. రెండవది మహాశివరాత్రి రోజున జాగరణ అంటారు. శివ జాగరణ. జాగరణ అంటే ఏమిటి? మేలుకోవటం. దాదాపుగా చాలామంది ఈ నియమం పాటిస్తారు, తెల్లవారులు మేలుకోవటం. అయితే చాలామంది భక్తిగా ఉన్నటువంటి వాళ్ళైతే తెల్లవారులు శివ జాగరణ చేస్తూ శివనామాన్ని జపిస్తారు. అది భక్తులుగా ఉన్నవాళ్ళు చేసేటువంటి పని. ఇక చాలామంది ఏంటంటే శివ జాగరణం తెల్లవారులు మేలుకోవాలి ఎట్లాగబ్బా అనుకొని వాళ్ళు ఏదో ఒక యాసంగం పెట్టుకుంటారు. ఏదో హరిహాతాలు కానీ, భజనలు కానీ, లేదు ఇంకేమన్నా కార్యక్రమాలు ఇలాంటివన్నీ పెట్టుకొని తెల్లవారులు మేలుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి శివ జాగరణ అని చెప్పనంట. శివరాత్రి, శివ జాగరణ, ఇవన్నీ కొంచెం మనం విచారిస్తే దాంట్లో ఉన్న సారస్వతం మనకు గోచరించే అవకాశం ఉంటుంది. శివరాత్రి రోజున శివ జాగరణ, అది మహాశివరాత్రి. మహా అంటే మహాపూజాయ, మహాకారణమునందు ఉన్నటువంటి వాళ్ళమై మనం ఏ యొక్క ఇంద్రియములు అనబడేటువంటివి అది నిద్రించటమే రాత్రి అనే అంశముగా తీసుకొనగా, పరమశివుని యందు యోగ సమాధి యందు నిలిచి ఉన్నటువంటి అది జాగరణ. మేలుగాంచి ఉన్న ఆ శివతత్వంలో మేలుగాంచి ఉండుట శివ జాగరణ. ఇది ముఖ్యంగా జీవితంలో రాగలిగితే అది మోక్షం. ఎన్నో శివరాత్రుల్లో వస్తూ ఉన్నాయి. ఆ రోజున స్వామి దర్శనం చేసుకుంటాము, తెల్లవారులు మేలుకుంటాం, ఉపవాసం చేస్తాం. మన జీవన కాలములో సంవత్సరానికి ఒకసారి శివరాత్రి, మధ్య మధ్యలో మాస శివరాత్రులు ఎన్నో వస్తూ ఉన్నాయి. దీన్ని మహాశివరాత్రిగా తెల్లవార్లు మేలుకొని ఉండుట,
ఆ రోజంతా ఉపవాసమును పాటించుట, ఆహారం తీసుకోరు, ఉపవాసం ఉంటారు. స్థూల దేహానికి ఆహారం పెట్టకుండా ఉండుట అనేది ఒక అంశమైతే, సూక్ష్మ దేహానికి ఎలాంటి విషయాలు దానికి పెట్టకుండా ఉండటం ఉపవాసం అవుతుంది. స్థూల దేహానికి ఆహారం అందించకుండా ఉండటం ఉపవాసముగా భావిస్తూ ఉన్నాము. కానీ ఏంటంటే సూక్ష్మ దేహానికి ముఖ్యంగా అందించకూడదు. ఎలాంటి విషయాలు లేకుండా, మనస్సులో సంకల్పాలు లేకుండా నిశ్చలముగా పెట్టగలిగితే అది ఉపవాసం అవుతుంది. ఉప అంటే దగ్గర కదా, వస నివాసే అనగా మన సూక్ష్మ దేహము సర్వేశ్వరునికి దగ్గర కావటం. అది కావాలని చెప్పనంటే మరి ఆ మహాశివరాత్రి అనే దానికి మహాపూజాయాం, మహాకారణము. ఆ మహాకారణమునందు ఎవరైతే ఉంటారో, నిశ్చలముగా ఉంటారో, వాళ్ళు శివ సన్నిధికి దగ్గర కావటం కారణంగా అది ఉపవాసము. సూక్ష్మదేహాన్ని భగవత్ సన్నిధిగా పెట్టడమే ఉపవాసము అనేటువంటి అంశము. రెండవది ఆ యొక్క మహాకారణ ఈశ్వర సాన్నిధ్యములో ఉండి ఒక్కొక్క ఇంద్రియాన్ని మెల్లమెల్లగా లయింపజేసుకుంటూ ప్రయాణం చేసుకునే విధానం. అలాగా ఇంద్రియాలు పడిపోవటం అనేటువంటిది నిద్రించుట అనే అంశం వస్తుంది. ఆ తర్వాత మరి ఆ ఈశ్వరుని సన్నిధిలో పూర్తిగా చేరిపోయి ఉన్నటువంటి విధానమే అది మహాశివరాత్రి. ఇది మనకు మహాత్ములు చెప్పేటువంటి అంశాలు. ఇవి మనం ముఖ్యంగా గ్రహించుకోవాల్సి ఉంటుంది. పారమార్థికంగా తత్వజ్ఞానం మహాత్ములు అందిస్తూ ఉంటారు. మూడు త్రోవల దిశాకారం, మూటి నడుమను శ్రీకారం. మూడు త్రోవల దిశాకారం, మూటి నడుమను శ్రీకారం. సూచేదంతయు సాకారం, చూపు నిలిపితే నిరాకారం. మూడు త్రోవల దిశాకారం, మూటి నడుమను శ్రీకారం. అనుట, వినుట, కనుట అనేటువంటి మూడు త్రోవలు, ఇదంతా కూడా సాకారము అన్నారు. జగద్విషయం. ఎక్కువగా మనలో ఈ మూడు ఇంద్రియాలే ఎక్కువగా మనం వాటిని ఉపయోగిస్తూ ఉంటాం. నేత్రము, శ్రోత్రము, జిహ్వ. మిగతా రెండు అంత వాటి విషయంగా ఉంచుకోము. మనం జాగ్రత్త అవస్థ అంతా కూడా చాలా వరకు జిహ్వేంద్రియంతో, శ్రోత్రేంద్రియముతో, నేత్రేంద్రియముతో మూడింటి ద్వారానే మన జీవన గమనం సాగుతూ ఉన్నది. మూడు త్రోవల దిశాకారం, మూటి నడుమను శ్రీకారం అన్నారు బ్రహ్మేంద్ర స్వామి. ఆ మూడింటికి మధ్యలో ఉన్నటువంటి ఈ మహాశివరాత్రి మహాకారణం, అది శ్రీకారం. శ్రీ అంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి. శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకటముగ మదిని చేర్చి ప్రణవాకృతితో సోకి నటించెడి జ్ఞప్తిని పాకముగని దాటువాడు భక్తుడు వేమా. శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకటముగ మదిని చేర్చి ప్రణవాకృతితో సోకి నటించెడి. ఈ హంస అనేది లోనికి పోయి బ్రహ్మమును సోకి బయటికి వస్తూ ఉన్నది. అయితే ఆ హంస అనేది ఉన్నది ఈశ్వరుని చేతిలో ఉన్నది. ఈశ్వరుడి ప్రమేయం చేతనే అది గమనాగమనం కలిగి ఉన్నది.
ఇలా కలిగి ఉన్నటువంటి ఆ శ్వాస బ్రహ్మమును స్పృశించి బయటికి వస్తున్నది అన్నాడు. సోకి నటించెటి జ్ఞప్తిని పాకముగని దాటువాడు శ్రీకర బ్రహ్మాకారుని. ఇది శ్రీకర బ్రహ్మాకార వృత్తి, మహాకారణ స్థలం బ్రహ్మాకార వృత్తి. అక్కడే పరమశివుడు, అక్కడే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అమ్మవారు. ఈరోజు శివపార్వతుల కళ్యాణం అని వైభవపేతంగా జరుగుతున్నది కాళహస్తిలో. అట్లాగా మరి ఈ మహాకారణ స్థలములో ఉన్నటువంటి మహాదేవుడు, ఆ మహాదేవుని సన్నిధిలో ఎవరైతే హంస యొక్క ఆశ్రయంతో ఉంటారో ఉన్నటువంటి వారు దర్శించేటువంటి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి, ఆ రెండింటి యొక్క కలయికయే శివపార్వతుల కళ్యాణంగా మనం భావించుకోవచ్చు. కాబట్టి ప్రకారముగా మహాత్ములు దాదాపుగా అందరూ కూడా ఈ మహాకారణ స్థలాన్నే చెప్పుకొస్తున్న అంశము. అది శివుని యొక్క సన్నిధి. ఆయనే సర్వవ్యాపకమై ఉన్నటువంటి మహాదేవుడు శివుడు మహాకారణ స్థలమునందు నివాసముగా ఉండి సమస్త జీవులకు ఆయన ప్రాణాధారముగా కలిగి ఉండి సమస్త జీవులకు బ్రతుకులను ప్రసాదించాడు. ఆ విధముగా ఉన్నటువంటి ఆయన్ని మహాత్ములు ఆశ్రయించి ఆ మహాశివరాత్రి అనే అంశాన్ని వాళ్ళు మరి సాధన ద్వారా పొందుతూ ఉన్నారు. మహాశివరాత్రి అంటే చెప్పుకున్నట్లుగా సర్వేంద్రియములను కూడా ఒక్కొక్క దానిని లయింపజేసుకుంటూ పోవటమే అది రాత్రి తెలియంతనం అనే అంశం. అనగా ఈ ఇంద్రియాలు పనిచేయకుండా గనక ఉన్నాయంటే వ్యావహారిక వస్తువు గోచరించదు, అది తెలియంతనం ఏర్పడటం. వ్యావహారిక వస్తు విషయంలో తెలియంతనం ఏర్పడుతుంది. పారమార్థిక బ్రహ్మము యొక్క విషయంలో మేలుకోవటం అవుతుంది. కాబట్టి అది శివ జాగరణ అనేటువంటి అంశం. ఈ ప్రకారముగా మరి ఈ మహాకారణ స్థలమునందు ఎవరైతే నిశ్చలముగా ధ్యాన విధానాన్ని కొనసాగిస్తారో వాళ్ళు మహాశివరాత్రి యొక్క అంశలో చేరుకున్నటువంటి వారు. మూటి నడుమను శ్రీకారం చూచేదంతయు సాకారం చూపు నిలిపితే నిరాకారం సుషుమ్నాంతమున గురుతేజం అష్టకమలమున శివపూజం సుషుమ్నాంతమున గురుతేజం అష్టకమలమున శివపూజం సుషుమ్నాంతమున గురుతేజం సుషుమ్న అన్నారు. సుషుమ్న సూక్ష్మరూపిణి, ఇడాపింగళయోరు మధ్యే సుషుమ్న సూక్ష్మరూపిణి అన్నారు. అది పరమశివుడు అక్కడ నెలకొని ఉన్నటువంటి అంశం. అంగములోపలను కుండలి సంగము దాపునను గంగాయమునా పొంగుచు పారగా రంగుగా నడుమను లింగడుండగను. అంగములోపలను కుండలి సంగము దాపునను. బ్రహ్మంగారు కూడా చాలా సూక్ష్మమైనటువంటి అంశాలని ప్రస్తావిస్తూ ఉన్నాడు. అంగము లోపలను కుండలి సంగము దాపునను. కుండలి అనేది ఏంటంటే మనలో ఏదైతే సుషుమ్న అని చెప్పని అన్నామో ఆ సుషుమ్న నుండి ఈ శ్వాస అనేది ఆవిర్భవించి సంచారం చేస్తూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఒక శక్తి, ఆ శక్తినే కుండలిని శక్తి అన్నారు. దాన్ని దర్శించే విధానం ఎట్లా అంటే మరి ఆ శ్వాస యొక్క ఆశ్రయంలో ధ్యానములో ఉన్నప్పుడు మరి హంస తన గమనం పూర్తిగా తగ్గిపోతున్న పరిస్థితిలో మరి 2 అంగుళముల పరిధిలో సంచరిస్తున్నటువంటి ఒకానొక అనుభవం సాధకునికి ఏర్పడుతుంది. అది కేవలం సాధన చేసే వాళ్ళకు మాత్రమే అవగాహన కలిగేటువంటి అంశము.
కనుక 2 అంగుళముల పరిధిలో సంచరించేటువంటి స్థాయికి ధ్యానం చేసేవాళ్ళు ప్రయాణం చేస్తారు. ఎంతెంత మనస్సు నిశ్చలమవుతూ ఉంటుందో అంతంత శ్వాస అనేది ఆగుతుంది అనేటువంటిది. మనస్సు ఆగితే శ్వాస ఆగుతుంది. ఇదొక ప్రక్రియ. నువ్వు మనస్సును ఆపాలి, శ్వాస అనేది తనకు తానుగా ఆగుతుంది అనేటువంటిది. లేదా మరొక అంశంలో మనస్సు అనేది నువ్వు ఆపితే శ్వాస అనేది ఈశ్వరుడు ఆపుతాడు అనేటువంటిది. మనస్సు అనేది నీ అధీనంలో చేరి ఉన్న వస్తువు. దానిని నువ్వు నీ యొక్క అవసరాలకు వాడుకోవచ్చు. కానీ శ్వాస అనేది నీ అధీనంలో లేదు. శ్వాస అనేది ఈశ్వరుని అధీనంలో ఉన్నది. కనుక ఆ శ్వాసను ఆయన ఆడిస్తూ ఉన్నాడు. మనస్సుని నువ్వు ఆడిస్తూ ఉన్నావు. నీ అవసరాలకు వాడుకుంటూ ఉన్నావు. కాబట్టి ఈ ప్రకారంగా మనస్సుతో నువ్వు ఆలోచనలు చేసే అన్ని కార్యాలు చేసుకుంటున్నావు. కాబట్టి మనస్సు అనేది నీ అధీనంలో చేరి ఉన్న వస్తువు అయితే శ్వాస అనేది ఈశ్వరుని అధీనంలో చేరి ఉన్న వస్తువు. కాబట్టి ఇక్కడ చాలామంది ధ్యానం యొక్క విషయంలో మనస్సుని ఆపటానికి శ్వాసలను బంధిస్తూ ఉన్నారు. దాన్ని ప్రాణాయామం అని పేరు పెట్టారు. కానీ సాధకులై ఉన్నటువంటి వాళ్ళ విషయం చూసినట్లయితే వాళ్ళు శ్వాస జోలికి పోరు. అంటే శ్వాసను ఆపటం అనేటువంటి విషయం వాళ్ళు తీసుకోరు. కేవలం మనస్సుని ఆపటం అనేటువంటి అంశమే వీళ్ళకు ఉన్నది. తత్రైకాగ్రం మనఃకృత్వా పరమాత్మ అన్నమాట. మనస్సును ఏకాగ్రముగా పెట్టు అన్నారు. కాబట్టి ప్రకారంగా మనస్సుని తన అధీనంలోకి తెచ్చుకోవటం లేదా నిశ్చలంగా ఉంచటం లాంటి పని వరకే మందే. ఎంతెంత మనస్సు నువ్వు ఆపుతావో అంతంత శ్వాసను పరమేశ్వరుడు ఆపుతాడు అన్న అంశం మనం గ్రహించుకోవాలి. నీ యొక్క డ్యూటీ మనస్సును ఆపటం. దాన్ని ఆపితే శ్వాస ఆపటం అనేటువంటిది సర్వేశ్వరుని యొక్క అంశగా ఉన్నటువంటిది. దాదాపుగా ఈ రెండు కూడా ఆగిపోయిన స్థితి కుండలిని శక్తి అన్నారు. అంగము లోపలను కుండలి సంగము దాపునను గంగాయమున పొంగుచు పారగా రంగుగా నడుమను లింగడుండగను రంగుగా నడుమను. ఆ సుషుమ్నాద్వారమునందు ఉన్నటువంటి శివతత్వం. ఇది చాలా చక్కటి అంశము. కనుక మనస్సు అనేటువంటి అంశం అది నీ యొక్క అధీనంలో చేరి ఉన్నటువంటిది. నీది నువ్వు పరిపూర్తిగా నీ అంశాన్ని నువ్వు కనుక పూర్తి చేయగలిగితే సర్వేశ్వరుడు కూడా తన అంశంలో తాను నిమగ్నమై ఉంటాడు. ఎందుకంటే పారమార్థికమగు బ్రహ్మము అనబడేటువంటి దాని విషయంలో ఇక్కడ ఈ రెండింటి యొక్క అంశం ముడిపడి ఉన్నది. ఏమిటంటే ఈ మనస్సు అనే దాన్ని ఆపటం, దాంతోపాటు శ్వాస అనేది ఆగటం. ఈ రెండింటి అంశతో పారమార్థిక అనుభవం అనేటువంటిది ముడిపడి ఉన్నది. ఇది అయితే శ్వాస ఆపటం అనేటువంటిది నీకు సంబంధించిన అంశం కాదు. ఎందుకంటే నువ్వు దాన్ని ఆడించటం లేదు. నీ అధ్యయనంలో ఆ శ్వాస ఏమి లేదు. నీకు నీ అధ్యయనములో నీ సన్నిధిలో నీకు సమీపముగా చేరి ఉన్నటువంటి వస్తువు మనస్సు. కాబట్టి మీకు శాస్త్రంలో చాలా వరకు ఈ మనస్సు యొక్క నిగ్రహించే అంశం గురించే వాళ్ళు ప్రస్తావన చేస్తూ ఉన్నారు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో బంధాయ విషయాసక్త ముక్తి నిర్విషయం స్మృతం. మనస్సే బంధానికి మోక్షానికి కారణం అన్నారు. సంకల్పాలతో పెట్టుకుంటే బంధం అన్నారు. నిర్విషయం మోక్ష.
సంకల్పరహితమై ఉంటే మోక్షము. అది ఉపనిషత్తులు బోధిస్తూ ఉన్నాయి. భగవద్గీతలో కూడా సందర్భంగా చాలాసార్లు పరమాత్మ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. అవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయ. అవికంపేన యోగేన, నీ మనస్సులో కంపం, చలనం, కంప అంటే చలనం, అది ఉన్నది. నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే అవికంపేన, కంప అంటే చలనం లేకుండా నువ్వు మనసున పెట్టు అన్నాడు. యదా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మన. గాలి లేని చోట దీపం నిశ్చలము అని ఉదాహరణ చెప్పుకొచ్చారు. అది ఏమిటంటే సంకల్పములు అనబడే గాలి లేనటువంటి నిశ్చలమై ఉన్న మనస్సు. ఇది పోలిక. నహ్య సర్వ సంకల్ప యోగి నభవతి కశ్చన. ఎవరైతే సంకల్పములు అనబడేటువంటివి లేకుండా చేయడో వాడు యోగి నభవతి, యోగి కాజాలడు. ఇట్లా మనం చూస్తే భగవద్గీతలో చాలా అంశాలు మనస్సు అనేటువంటి అంశంగాడే ఆయన చెప్పుకొస్తూ ఉన్నాడు. కానీ శ్వాస అనేటువంటి కాడ మాత్రం ఆయన దాన్ని నిగ్రహించే అంశముగా మీకు పెద్దగా రావు. మోక్షపరాయణ అని అంటూ మోక్షమునందు అపేక్ష ఉన్నటువంటి వాడు నిశ్చల మనస్సుతో మరి ఆ శ్వాస గమనికలో ఉండమని చెప్పని అన్నాడు. కాబట్టి ప్రకారంగా చూసినట్లయితే మరి రెండు అంశాలు, ఒకటి శ్వాస అని, మరొకటి మనస్సు అని. దాదాపుగా ఈ రెండు కూడా వాయువు యొక్క సంబంధ అంశాలే. శ్వాస అనేది వాయువే, మనస్సు కూడా వాయువు యొక్క అంశతో చేరి ఉన్నటువంటి. ఇరువురి బాధ్యత బ్రహ్మము యొక్క ప్రాప్తి, మోక్షమనబడేటువంటి పారమార్థికమనబడేటువంటి బ్రహ్మము యొక్క ప్రాప్తి అనే అంశం కాడ ఇద్దరి బాధ్యత ఉంది. ఎక్కడ అస్మిన్ లోకే ద్వాపురుషౌ స్తౌ. ఈ అస్మిన్ దేహే, అస్మిన్ లోకే, ఈ దేహమునందు ద్వాపురుషౌ, ఇద్దరు పురుషులు, ఇద్దరి పురుషుల యొక్క బాధ్యతతో చేరి ఉన్నటువంటి అంశము పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మము యొక్క ప్రాప్తి. ఏమిటా ఇద్దరి యొక్క బాధ్యత అని చెప్పనంటే, జీవత్వము కలిగి ఉన్నటువంటి వాడు మోక్షాపేక్షతో ఉన్నటువంటి వాడు కనుక వాడు తన యొక్క అంశలో చేరి ఉన్నటువంటి మనస్సు అనేటువంటి భాగాన్ని అతడు తన స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. తాను మనస్సు నాపితే ఈయన శ్వాసను ఆపటం అనే పని జరుగుతుంది. ఈ ప్రకారంగా ముందు చేయాల్సింది వీడు. అందుకే పరమాత్మ చెప్పాడు గీతలో, భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం. తర్వాత నా వంతు అన్నాడు. ముందు నీ వంతు, తర్వాత నా వంతు అన్నాడు. ముందు నువ్వు చేయాలి, ఆ తర్వాత నేను చేస్తానన్నాడు. దాని ద్వారా నీకు స్వరూప స్థితి కలిగే అవకాశం ఏర్పడుతుంది. అట్లా ఈ ప్రకారంగా ఈ మనస్సుని ఆపే ప్రయత్నంలో వీడు ఉండాలి. ఎంతెంత దాని యందు కృతకృత్యుడు కాగలుగుతాడో అది పరమశివుడు అనుగ్రహించి ఆ శ్వాసను తగ్గించి లయింపజేసి బ్రహ్మములో జీవుణ్ణి విలీనం చేస్తూ ఉన్నాడు. అందువల్ల పరమాత్మ అన్నాడు, మమ మాయా దురత్యయ మామేవై ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. నువ్వు నా అనుగ్రహముతో మాయను దాటి మాయా అతీతమై ఉన్నటువంటి బ్రహ్మమును పొందటం జరుగుతుంది అన్నాడు. కాబట్టి ప్రకారంగా ఒక అంశం మన పక్షంలో ఉండగా రెండో అంశం ఈశ్వరుని పక్షంలో ఉన్నది. ఇద్దరి అంశాలు పరిపూర్తి చెందితేనే పారమార్థికమకు బ్రహ్మము నీకు అక్కడ పొందబడే అవకాశం ఏర్పడుతుంది. అలాగా ఆ స్థితిలో చేరిపోయి ఉండుట సర్వేంద్రియములో కూడా ఒక్కొక్కటే వ్యవహార రహితముగా లయింప చేయటం అనేటువంటిది అది రాత్రి అనేటువంటి అంశం. తెలియనితనం వస్తుంది కదా.
ఎప్పుడూ ఇంద్రియాలు జడమవుతూ ఉన్నాయో వ్యావహారిక వస్తువు యొక్క విషయంలో తెలియనితనం ఏర్పడుతుంది. దాన్ని రాత్రి అన్నాం. ఆ ప్రకారంగా మరి మహాపూజాయ మహాకారణంలో ఉండటమే అది శివుని యొక్క సంబంధమై ఉన్న రాత్రి తెలియంతనం అనగా వ్యావహారిక వస్తువు తెలియంతనం రావటమే రాత్రి. ఆ తర్వాత మరి ఆ బ్రహ్మమునందు తాను చేరి ఉండట అది జాగరణ, శివ జాగరణ. అక్కడ బ్రహ్మములో వాళ్ళు చేరిపోయి ఉంటారు, చక్కగా ఆనందిస్తూ ఉంటారు. అలాంటి మహాశివరాత్రి అనేటువంటి పారమార్థికమై ఉన్నటువంటి బ్రాహ్మీ అనుభవం అది గురువులు బోధించేటువంటి బోధనలో చేరి ఉన్నది. వారు అందించేటువంటి బ్రహ్మోపదేశములో అంశం చేరి ఉన్నది. దాన్ని మనం ఈశ్వరానుగ్రహముతో ముందుకు పోగలిగితే ఈ జన్మలోనే ఆ స్థితిని అందరూ కూడా పొంతరించే అవకాశం ఏర్పడుతుంది. అలాంటి ఆ స్థితిని సద్గురుదేవుడు జగద్గురు లక్ష్మణార్యుడు పూజ్య మహాత్ములందరూ అనుగ్రహించి ఆ స్థితిని ప్రాప్తింపజేయనుగాక. సర్వేశ్వరుని అనుగ్రహ ప్రాప్తి కలుగుగాక. శుభాశీషులు శుభమస్తు. సద్గురు కరుణా కటాక్ష సిద్ధిరస్తు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.